గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న తర్వాత ఆర్టిస్ట్ యూనియన్, ఇప్పుడు ఆర్టిస్ట్ యూనియన్ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్, ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ. మాది చాలా పెద్ద యూనియన్. పృథ్వీరాజు గారు 30 years పృథ్వీ ముందు ఆయన ఉన్నారు ప్రెసిడెంట్గా, ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు. ఆ యూనియన్కి జనరల్ సెక్రటరీ. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఆర్టిస్టుల కష్టాలు బాగా తెలిసినోని కాబట్టి ఎవడో కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని యూనియన్ పనిచేయాలి. నేను ఈవేళ స్టాండర్డ్గా నాకు వేషం చేసినా చేయకుండా బతకగలే స్తోమత ఉంది కాబట్టి యూనియన్ సేవ చేయాలని యూనియన్లోకి వచ్చాను. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్కి నేను ఒకటే చెప్తా, తమ్ముడు నువ్వు ఎలా వచ్చావు అని తెలుసుకుంటా, వాడి చరిత్ర తెలుసుకుంటా, నువ్వు బ్రతకడానికి నీకు ఫుడ్ ఉండడానికి ఏదన్నా చిన్న పని పక్కనే, ఆ పక్కన చిన్న పని చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయి, నువ్వు ఆర్టిస్ట్ అవుతావు ఎప్పటికైనా కానీ అని నిరుత్సాహపరచను. నేను చాలామంది నిరుత్సాహపరుస్తాను. నీకు మాత్రం తినడానికి తిండి ఉండాలి. ఎందుకంటే మేము చాలా అల్లాడిపోయి ఆకలితో కళ్ళు లోపల లాగేసి కళ్ళు తిరిగేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. లాస్ట్కి రూమ్ రెంట్ కట్టలేక మేము 5 రూమ్ రెంట్, అదా రూమ్ రెంట్ కూడా 750 5 కట్టలేక 2 రోజులు 750 రూమ్లో అక్కడ మన ఫిలిం నగర్ కొండపైన కట్టలేక, ఇంటికి వెళ్ళలేక, తినడానికి భోజనం లేక వర్షం కురిసేస్తుంటే ఒక స్కూల్లో పడుకున్నామండి 24 గంటలు. ఎంత కష్టాన్ని అనుభవించామంటే అంత కష్టాన్ని అనుభవించి బతకలేము. ఎవరినైనా అడుగుదామంటే మనసు అంగీకరించదు. ఏమడుగుతావు, ఎవరిని అడుగుతావు? ఇప్పుడంటే 5 రూపాయల భోజనం ఉంది, ఇప్పుడు చాలా ఉంది. ఇప్పుడు నువ్వు 5 రూపాయల భోజనం ఉంది, తినడానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా వాట్సాప్లో వచ్చి, మాకు ఫోన్ నెంబర్ కూడా లేవు కదా, ఎవరైనా పిలుస్తాడానికి రోజు వెళ్ళి కనపడుతుండాలి. కనపడి మాకు ఏమన్నా వేషం ఉంటే చెప్పండి సార్ అని అడగాలి. అన్ని కష్టాల నుంచి వచ్చిన వేళకి కాదు. ఇప్పుడు మీరు ఆడిషన్స్కి అది వెళ్ళరా? ఎక్కడైనా ఆడిషన్స్ జరిగితే వెళ్ళి ఆడిషన్ వెళ్తానండి, వెళ్తాను. నేను చక్కగా ప్రజెంట్ చేస్తాను, ఏ డైలాగ్ ఇచ్చినా చెప్పగలుగుతాను. కానీ ఎందుకనో నాది కొంచెం వంగి సలాం చేసే మనస్తత్వం కాదు నాకు. అందుకనే నేను వెనకబడిపోయానేమో. దండాలు పెట్టి అయ్యా మీరు లేకపోతే నేను లేను ఇలాంటివి చెప్పలేను. నేను పర్ఫెక్ట్లీ చేస్తాను. టైంలో 1 నిమిషం కూడా తేడా ఉండదు. నేను వస్తానన్న టైం నిజంగా పిసి రెడ్డి గారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయన అడిగాడు ఒకసారి, ఒరే నువ్వు పిసి రెడ్డి గారు తెలుసా మీకు? పి చంద్రశేఖర్ రెడ్డి 80 సినిమాలు చేశారు ఆయన. కృష్ణ గారి 40 సినిమాలు 50 సినిమాలు ఉంటాయి. ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన ఒకటే ఒరే నువ్వు ఏం నేర్చుకోకపోయినా ఇది మాత్రం నేర్చుకోనని చెప్తే ఏంట్రా అని చెప్తే తర్వాత అడిగాడు, ఒరే నా నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని. మీ నుంచి గొప్పగా నటన నేర్చుకోలేదు సార్, ఏం నేర్చుకోలేదు, కానీ టైం ప్రకారం పనిచేయడం నేర్చుకున్నాను సార్. టైం ప్రకారం పనిచేయడం నేర్చుకున్నాను నేను. ఈ టైం అంటే అదే టైం. అలాగా ఆయన కరెక్ట్ టైం అన్నమాట. ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ ఇచ్చినా బ్రేకప్ చెప్పినా ఆయన ఒక్క నిమిషం కూడా తేడా ఉండదు. భోంచేసే విషయంలో కూడా 1 నిమిషం. ఆయన టయాన్ని పాలయ్యాను. నేను ఏ పని చేసినా ఆ టైం ప్రకారం ఉన్నాను కాబట్టి. లేకపోతే చాలామంది ట్రావెల్స్లోనే అటు ఇటు వెళ్తుంటారు, మనకులాగా ఇల్లు అవి కొనేసుకోలేరు. వాస్తవంగా ప్రతి నిమిషం టైం టేబుల్ మెయింటైన్ చేస్తే వాడు ఎప్పటికైనా ప్రయోజకుడు అవుతాడు. ఏ రంగంలో అయినా నువ్వు ఇచ్చిన టైంకి నువ్వు కనపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు. అది మేము నమ్మిన తర్వాత వచ్చాం. ఇప్పుడు స్టాండర్డ్ అయ్యి ఎప్పటి నుంచి కళారంగం వైపు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని 2-3 సినిమాలు చేశాను. అంటే నేను షాక్ అయ్యాను, అవాక్ అయ్యాను. ఇంతసేపు అంత పెద్ద డైలాగు, దట్టు ఏంటంటే మనకి అర్థం కాదు. స్వచ్ఛమైన తెలుగు, అచ్చమైన తెలుగు, కొంచెం సంస్కృతం ఇంక్లూడ్ అయిన కాబట్టి. ఇంకో రహస్యం చెప్పిన, ఇదే ప్రాక్టీస్ చేస్తే మతిపోద్ది మీకు. కాబట్టి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాను. నేను అడగగానే ఈ పెద్ద డైలాగ్ అంటే నేను 2 నిమిషాలు చెప్తారనుకున్నాను, కానీ అంతసేపు చెప్తారని నేను అనుకోలేదు. 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది డైలాగ్, పెద్ద డైలాగ్ అంటున్నారు అని అనుకున్నా. ఎన్ని పేజీలు ఉంటుందని నేను అనుకోలేదు. ఉంటుంది. అలాగే బాలనాగమ్మ మైల్పకులు చాలా బాగుంటుంది. మనం ఈ మధ్య 2-3 సినిమాలు చేశాను. ఫాదర్గా చేస్తున్నాను. అవి రావాలి బయటికి చిన్న సినిమాలు. హీరోయిన్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను, హీరో ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. ఈ పెద్ద వేషాలు, ఈ చిన్న సినిమాలు అవి ఎంతవరకు రిలీజ్ చేయగలుగుతారో తెలియదు. ఎందుకంటే బడ్జెట్ చాలా లో బడ్జెట్. టాలెంట్ ఎంత ఉన్నా కూడా ప్లాట్ఫామ్ దొరకాలి, అదృష్టం కూడా కొంచెం ఉండాలి. మనం ఎంత చేద్దామన్నా మనం నమ్మి ఇచ్చేవారు డైరెక్టర్ నమ్మి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మన స్థాయి పెరిగిపోతుంది.
ఆ స్థాయి పరికినప్పుడు కళ్ళు మూసుకుపోకూడదు. చాలామంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఈ మధ్యకాలం. అంటే నేను అనకూడదు, అలా మాట్లాడతాను కాబట్టి నాకు కొన్ని అవకాశాలు రావేమో. కుటుంబం ఏంటంటే ఎంతమంది ఉంటారు ఏంటి? ఇది నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు జాబు, చిన్నోడు డిగ్రీ చేస్తున్నాడు, పాపమ్మ ఇంటర్మీడియట్ చేస్తుంది. సో వాళ్ళ స్పందన ఏంటి మీ లైఫ్ గురించి? అంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే నేనైతే మిమ్మల్ని చూసి మీకు చెప్పలేను ఆయన స్థాయి అంటే నేనని. బట్ నాన్న అనేసరికి ఓపెన్గా చెప్తారు, నాన్న ఇది ఇలా ఉంది నాన్న, ఏదో రకంగా అది తెచ్చుకో నాన్న, ఇది తెచ్చుకో నాన్న అని చెప్తూ ఉంటారు కదా. అదేం చెప్పరు కానీ ఈ మధ్య బాగా కామెంట్లు వస్తున్నాయి, నువ్వు రాజకీయంగా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నిన్ను తిడుతున్నారు, కొడతా చంపుతాను అంటున్నారంటే చంపుతారా ఏముంది, 4 బతికేస్తాం, ఈసారి చంపేస్తే ఏముంది. మనకు ఇష్టమైన రంగంలో కానీ మన ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ ఎక్కడ వెనకాడను, నేను భయపడను. నేను ఎందుకంటే నేను మా పిల్లలకి మీ మంచి చదువు చదివిస్తున్నాను, వాళ్ళ బతుకుతారు. పెద్దగా ఆస్తులు ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి కష్టం పెట్టలా, నేను కష్టపడాను. కానీ ఇంకింతే జీవితం బాగుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు పొలిటికల్గా ఒక నాయకుడు అంటే మీకు ఇష్టం, అతని కోసం పోరాడుతున్నారు, వస్తున్నారు, ఓకే. ఇండస్ట్రీలో ఎవరంటే బాగా ఇష్టం? అంటే మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఈయనలా నేను ఒక్కసారి కనిపించాలి, లేదంటే ఈయన పక్కన కనిపించాలి, ఈయన్ని కలవాలి, ఇలాంటి కోరికలు వస్తాయి కదా. నాకు అలాగే ఎవరిదే అనిపించదండి, ఒక్కరితో కూడా పొట్టు దిగలేదు ఇంతమందితో. నేను ఒక పార్టీకి అయితే లక్షలు ఖర్చు పెట్టి 3 సాంగ్స్ చేసి ఆయన కోసం నిరంతరం మాట్లాడుతూ ఉంటాను, కానీ ఆయన కలిసి ఫోటో దిగాలని చాలామంది అనుకుంటారు. నాకు అవకాశం వస్తే వెళ్ళా. నేను అలాంటి మెంటాలిటీ కదా, నాకు ఫోటో దిగి ఎక్కడ పెట్టుకుంటాం, నాకు అవసరం లేదు. నేనేదో నా సరదా కొద్దిగా. కానీ మంచి వ్యక్తులు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ప్రేమించేది పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. అంటే నేను మన మహేష్ బాబు, అతను రాఘవ లారెన్స్. నేను ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అంటే ఇంతకుముందు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, చిరంజీవి ఫ్యాన్స్ నేను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. నేను బాగా ఎందుకు ఇష్టపడతానంటే సమాజ సేవలో ఎవరున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించుకుని నువ్వు తిని నువ్వు బాత్రూమ్కి వెళ్ళిపోతే అది గొప్ప కాదు. నీ తోటివాడికి నీ తోటివాడికి నీతో పుట్టినవాడికి, నీతో పెరిగేవాడికి, ఈ సమాజంలో ఉన్నవాడికి, అట్టడుగు వర్గాలు ఎన్నో కష్టాలు అనుభవించిన వాడికి సహాయం చేసిన నేను ఎక్కువగా గుర్తిస్తాను. రాఘవ లారెన్స్ గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. నిజంగా ఆయన ఒక చిన్న డాన్సర్గా మొదలయ్యి అత్యున్నత స్థాయికి వెళ్ళి ఆయన జీవితంలో సంపాదించిన దాంట్లో సగానికంటే ఎక్కువ కూడా పేద ప్రజల కోసమే వెచ్చిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు గారు చాలా పేద కుటుంబాల్లో హార్ట్ ప్రాబ్లంతో పుట్టినటువంటి పిల్లలకి ఎన్నో ఆపరేషన్లు చేపిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన దాంట్లో పేద ప్రజల కోసం సగం డబ్బులు ఇచ్చేస్తుంటారు, ఈజీగా ఇచ్చేస్తుంటారు, కోట్ల మీద లక్షల మీద. చిరంజీవి గారు కూడా మన ఈ ట్రిపుల్స్ ఆ బ్యాంక్ పెట్టడమే కాకుండా మన కరోనా సమయంలో 30 కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు మన 2 రాష్ట్రాలకు ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తులను స్మరించాలి. ఇప్పుడు మీ జీవిత లక్ష్యం ఏంటి? అంటే ఏం చేయాలి? ఏదో ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏమీ లేదు, అవసరం లేదు, ఎవరిని కలిసే పని లేదు. ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుంటే నా వల్ల ఇంకో 10 మందికి సాయం చేయాలని ఆశ, అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పటికి నేను ఒక యూనియన్కి సాయం చేస్తున్నాను. ఒక యూనియన్ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఒకే యూనియన్లో పనిచేస్తున్నాను. నన్ను వదులుకుంటలేదు ఆ యూనియన్, ఎందుకంటే నా వద్దురా బాబు అన్నా సరే వదులుకుంటలేదు. ఇప్పుడు మీ యూనియన్ తరపున చూడడం వల్ల, లేదంటే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీలాంటి వాళ్ళు మీకు చాలా ఎదురవుతూ ఉంటారు. అంటే మీరు యవ్వన ప్రాయంలో ఎన్ని కష్టాలు పడ్డారో అలా కష్టాలు పడుతూ ఇప్పుడు కూడా ఇండస్ట్రీ కోసం వచ్చేవాళ్ళు మీకు కనబడుతూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళ కోసం దర్శక నిర్మాతలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కొన్ని మారిస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళని గుర్తించండి అని ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, పారదర్శకంగా ఎవరైతే మీ ఆడిషన్కి వచ్చి పర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటున్నాడో, మీకు నచ్చాడో అడుగు వేషం అండి. పూర్తిగా నచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రొడ్యూసర్ రికమెండేషను లేకపోతే ఇంకొక రికమెండేషన్ ఉంటుంది, ఆ వేషం అలా పోతుంది. అలా కొత్త ఆర్టిస్టులు మరుగున పడిపోతారు. అదే అవకాశం కొత్త ఆర్టిస్ట్కి ఇస్తే ఆ సినిమాతో పెద్దడైపోతాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు, మహానుభావుడు ఆయన. ఎందుకంటే తెలుగు ఆర్టిస్టులను బతకనివ్వండి, తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండి అని అడిగిన గొప్ప మహానుభావుడు. ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎవరికేం సాయం చేశాడో నాకు అయితే తెలియదు, కానీ తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఆర్టిస్టులను బతికించండి, వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు బతుకుతారు అని అడిగిన
పోరాటం చేసిన సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు కోట శ్రీనివాసరావు. పైగా ఆయనకు అవకాశాలు ఉన్నప్పుడు ఆయనకు పోయి ఆ భావంతో ఆ బాధతో అడిగారంటే వేరు. ఆయన అవకాశాలు బాగున్నాయి, మెండుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలా అంటే నా అవకాశాలు పోతాయేమో అన్న ఎక్కడ సంకోచించకుండా భలే అడిగారు అసలు. చాలా కానీ పోరాటం. అవకాశాలు పోయినా ఆయనకు తక్కువేం కాదు అవకాశాలు. రోజుకి 4 షిఫ్ట్లు 5 షిఫ్ట్లు పనిచేయని మహానుభావుడు ఆయనకి అవకాశాలతో సంబంధం ఉంది. కానీ ఆయన ఉన్నంతసేపు, ఆయన ఎంత హై స్థాయిలో ఉన్నప్పుడు కూడా తెలుగు వాళ్ళని గుర్తించండి అని డైరెక్టర్లని పాదాలు బట్టి అడిగిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన కోట శ్రీనివాసరావు గారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి లోటైనా కానీ ఆ మాట మాత్రం ఎప్పుడు నిలబడే ఉంటుంది. తెలుగు వాళ్ళని బతికించండి అని బతుకున్నంతసేపు మాట్లాడిన బతుకున్న మనిషి, చనిపోయినా బతుకున్న మనిషి కోట శ్రీనివాసరావు అని ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతసేపు గుర్తుంటుంది. సూపర్ 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 సూపర్. సో మీ కళ ఒక గొప్ప ఆర్టిస్ట్గా ఒక మంచి ముద్ర వేసుకోవాలి ఈ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, టాలీవుడ్లో ఒక ముద్ర, ఎవ్వడో చెరపలేని ముద్ర వేసుకోవాలి అనే మీ కళ అతి త్వరలో నెరవేరాలని మేము కూడా మా ఐడ్రీమ్ తరపున కోరుకుంటున్నాం, మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.